అంటే ఇక్కడ నాకు కరెంట్గా వచ్చే క్వశ్చన్స్ మీకు చెప్పేటప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ వాడినప్పుడు ఈ పదాలు తెలవాలండి. లేదు అనుకోండి నేను డైరెక్ట్ ఉపయోగిస్తే అప్పుడు మీకు ఇరిటేషన్ వస్తుంది. మీకు మరి ఇదేం పదం అబ్బా అని. ఇప్పుడు నో ప్రాబ్లం. అదే ప్రైస్ డౌన్, డిఫ్లేషన్, అప్, ఇన్ఫ్లేషన్, బోత్ లీడ్ టు రిసెషన్, ఫైనల్ లీడ్ టు డిప్రెషన్. డిప్రెషన్ పీరియడ్ y is equals 0, అన్ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్ 0. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు ఎస్ కమ్ టు ద పాయింట్. ఇక్కడ తీసేద్దాం. నేషనల్ ఇన్కమ్ చూసినప్పుడు మీకు ఇక్కడ మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి అన్నౌన్ వర్డ్స్ ఏంటి రెడ్ ఇంక్తోనే మీరు టిక్ చేయాలి. మన క్లాస్లో నాకు ఇదివరకు తెలియని పదాలు ఏమొచ్చినా టిక్ చేయాలి. టిక్ చేసి ఒకసారి గూగుల్లో సెర్చ్ వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ మన దానికి టాలీ అవుతుంది. నీకేమవుతుంది? ఇన్పుట్ వస్తుంది. ఒకటి నేను గూగుల్ వాట్ ఈస్ డిఫ్లేషన్, వాట్ ఈస్ రిసెషన్ కొట్టేసి వస్తుంది, అయిపోయాయి. అప్పుడు ఏదైతే నీకు ఎనర్జీ లెవెల్స్ అది పాయింట్ కదా. వెరీ నైస్. సో ఇప్పుడు మన కాన్సెప్ట్లో ఎస్ ఇప్పుడు మనకు ఎంఆర్పి అనేది వచ్చింది కదా. ఈ ఎంఆర్పిని ప్రస్తుతం మనం తీసుకోవడం లేదు. ఏంటంటే తర్వాత చెప్తాను, ఇక్కడ ముందు వస్తాయి కాబట్టి చెప్తాను. ఓకేనా? అందులో ఏమున్నాయో చూసేయండి. రైట్. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు 2014-15 కంటే ముందు ఎంఆర్పి వాజ్ గివెన్ ప్రయారిటీ. నౌ బీపీ ఈజ్ గివెన్ ప్రయారిటీ. బేసిక్ ప్రైస్. ఇక్కడ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ప్రొడక్షన్తో పాటు ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎస్ ఓన్లీ ప్రొడక్షన్ ప్లస్ ట్యాక్సెస్ తీసుకుంటారు. దిస్ ఇస్ బేసిక్ మూల ధర. ఎందుకు ఈ మిగిలింది వేస్ట్? ఏంటిది ఇక్కడ మిగిలింది? ట్రాన్స్పోర్ట్ కాస్ట్. అది కన్జ్యూమర్స్ పే చేస్తారు. అది నేషనల్ ఇన్కమ్ కాదు. అది అదేనా కమిషన్ కదా, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కదా, సెల్లింగ్ కాస్ట్, ఇవి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఎంఆర్పి మైనస్ మిసిలేనియస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ప్రైస్. ఇది సూత్రం. ఇట్లా ఏదంట్లో ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ వస్తువులు పోవడం లేదనుకో, కాస్ట్ సేల్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మేము ఇవన్నీ పట్టించుకోవట్లేదు, ఇది ఒకటి ఇవ్వండి, ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ అది మేము భరిస్తాం, ఇదంతా మాకు ఇదంతా మేము భరిస్తాం, ఇది మీరు భరించండి. అంటే వెన్ ఎవర్ గూడ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ దే కెన్ అనౌన్స్ కాస్ట్ సేల్. ఓకే. అప్పుడు 50 రూపాయలకి 30 రూపాయలకు వస్తుంది. కాస్ట్ అనగా తగ్గుతుంది. ఏం తగ్గింది? ఇది తగ్గింది. అంటే అది కాస్ట్ సేల్ అని బయట అవపడుతుంది. అది వేరు లాజిక్. అది ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు ఒకది 100 రూపాయలకు అది ప్రైస్, వీడేమంటాడు 1000 రూపీస్ అంటాడు. అదేనా దీంట్లో 90% ఆఫ్ అంటాడు. అది మళ్ళీ 100కే వస్తుంది, దాని ధర 100. వీడేటాడు అబ్బా 1000-90% చలో స్టాండ్ అయ్యి. వాళ్ళ జిమిక్స్ వాళ్ళకు ఉంటాయి. 90% 100కి వస్తుంది. యాక్చువల్ దాని రేట్ అంతే 100. వీరికి ఫీలింగ్ కల్పిస్తారు. అంతే కదా. ఒరిజినల్ ప్రైస్ 100 దానికి అసలు. యాక్చువల్ వీడు 1000 చేస్తాడు, 1000 చేస్తాడు, చేసి 90% ఆఫ్ అంటాడు. అంటే అది 100కి వస్తుంది, దాని అసలు రేటు 100. కాస్ట్ అది ఇట్లా జిమిక్స్. అది కాస్ట్ రావు, ఈ ప్రొడక్షన్ కాస్టే వస్తుంది. ఇది వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది 2014 నుంచి వస్తుంది. అదివరకు ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ వస్తుంది అంతా. అదివరకు నేషనల్ ఇన్కమ్ ఫార్ములాలో ఐడిటీ వాజ్ డిడక్టెడ్, నౌ ఐడిటీ ఈజ్ యాడెడ్. అందుకే 2014 జాతీయ ఆదాయంలో కూడా చేంజెస్ వచ్చినాయి, రీఫార్మ్స్ వచ్చినాయి. ఎప్పుడు? సిన్స్
ఎకానమీ ఎప్పుడు వచ్చింది? 1991 వచ్చింది. Reforms took place in economy 1991. But with reference to national income, the reforms took place since 4050. అందుకని నేను ఇది డిమార్క్ చేశాను, ఇటు అటు. ఎంఆర్పి వాజ్ కన్సిడర్, ఇది ఓన్లీ బీపీ, బేసిక్ ప్రైస్. అంటే చెత్త చెదారం వద్దు మనకు. అంటే ఇది లెక్కిస్తే ఇది లెక్కిస్తాడు. సర్వేలో ఇవి రెండు ఉంటాయి. ఒక పేజీలో ఎంఆర్పితో ఉంటుంది, ఇంకో పేజీలో బీపీతో ఉంటుంది, అంతే. అర్థమైందా? రెండు ఉంటాయి క్యాలిక్యులేషన్స్. బట్ కన్సిడర్ ద బీపీ బికాజ్ ఇట్ ఈస్ గ్లోబల్ కాంపిటీషన్. మనం ఎప్పుడు కానీ ఇండియన్ ఎకానమీ కన్వర్టెడ్ టువర్డ్స్ గ్లోబల్ ఎకానమీ. అర్థమైందా? అట్లయితేనే మనం డెవలప్ అవుతాం. నేను వేరు అంటే కష్టమవుతుంది. నలుగురితో నారాయణ అంటే పోతుంది అక్కడ, లేదంటే తలనొప్పి అవుతుంది అక్కడ. ఎందుకు తలనొప్పి? యు ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. యువర్ ఎకానమీ ఇస్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, యూ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ కంట్రీ. కానీ ఇక్కడ కాదు కదా అట్లా. అదేనా? అది కాన్సెప్ట్. సో స్లోలీ ఎకానమీ మూవ్స్ టువర్డ్స్ గ్లోబలైజేషన్. ఇక్కడ మనకు ఎంఆర్పి అంటే ఈ మొత్తం కలుపుకొని చేసేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏది? ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తీసుకుందాము, ఓకేనా? ట్యాక్స్ తీసుకుందాము, ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ తీసుకుందాము, ఓకేనా? రైట్. తర్వాత కమిషన్ తీసుకుందాము, సేల్స్ కాస్ట్ తీసుకుందాము, ఓకేనా? ఇక్కడ ఏంటి? అడ్వర్టైజ్మెంట్ తీసుకుందాము. ఓకే, అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఎంఆర్పి లోపల అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్, అదేవిధంగా ట్యాక్స్ తీసుకుంటావు, ఇవన్నీ తీసుకో అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ 100 అనేది ఎంఆర్పి 100 మైనస్ మిషన్ ఎక్స్పెన్షన్ ఒక 20 అనుకో, ఇదంతా అప్పుడు ఏమవుతుంది? 80. కాబట్టి ఎంఆర్పి గ్రేటర్ దాన్ ఏంటి? బి. మీరు నేషనల్ ఇన్కమ్లో సర్వేలు చూసినప్పుడు ఎంఆర్పి మీద వచ్చిన ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, బీపీ మీద తక్కువ ఉంటుంది. ఎందుకు? అది కాన్సెప్ట్. అట్లా పాయింట్ అర్థమైందా? ఎస్. బీపీ మీన్స్ బేసిక్ ప్రైస్, మూల ధర. ఏమంటారు? మూల ధర, బేసిక్ ప్రైస్. ఓకే. ఇది గరిష్ట చిల్లర ధర. ఓకే. మిసిలేనియస్ ఎక్స్పెండిచర్, ఇతరత్ర వ్యయాలు, మిసలానియస్ ఎక్స్పెండిచర్. ME స్టాండ్స్ ఫర్ ఓకే. ఇది కాన్సెప్ట్. రైట్. కాబట్టి ఇప్పుడు మీరు సర్వే చూడగానే సర్వేలో ఆర్థిక సర్వే అంటాం. రైట్. చూడు ఇక్కడ ఆర్థిక సర్వే అంటే ఏమొస్తుంది? ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది? అంటే దానికి కూడా మీనింగ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు February 1st బడ్జెట్ జరిగింది. అది ఎప్పటి నుంచి అమలవుతుంది? 2024 మార్చ్ 2025. నిర్మల గారు చదివిన ఏదైతే బడ్జెట్ ఉందో ఈ పీరియడ్కి వస్తుంది. ఈ పీరియడ్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇప్పుడు February 1st కదా, February 1st. ఇప్పుడు ఇదేంటిది? ఫ్యూచర్. ఇదేంటిది? ఫ్యూచర్, అంతే కదా, రాబోయేది. కాబట్టి దీన్ని బడ్జెట్ ఎస్టిమేట్ అంటారు. ఒకవేళ ఇది ఇటు చూసింది అనుకోండి, గతంలో చెప్తే దాన్ని ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే షోస్ ద రిజల్ట్స్ ఆల్రెడీ ఫినిష్డ్. Yes, the preceding year economy, nothing but economic survey. The forthcoming economy treated as adi. Okay na? So financial year starts on, ends on, దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఆర్థిక సంవత్సరం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. ఓకే. ఫ్యూచర్ ఎకానమీ ఈజ్ ఈక్వెస్ట్, ఓకే, పాస్ట్ ఎకానమీ ఎకనామిక్ సర్వే. ఇది ఇప్పుడు ఎకనామిక్ సర్వే లీడ్ చేయలే వాళ్ళు.
ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యాక్చువల్ రిలీజ్ చేయాలి. బడ్జెట్ కనుక ముందు రోజే ఎకనామిక్ సర్వే మస్ట్ బి రిలీజ్డ్. బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ కన్నా ముందు ఎకనామిక్ సర్వే పెట్టేస్తారు ఎలక్షన్. కాబట్టి ఎకనామిక్ సర్వే నాట్ రిలీజ్డ్. స్టేట్స్ ఆల్సో నాట్ రిలీజ్డ్. ఎందుకు? స్టేట్స్ డిపెండింగ్ అపాన్ సెంటర్. అదే ఎందుకు? సెంటర్ కూడా వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తుంది, ట్యాక్స్ నుంచి కొంత వస్తుంది, గ్రాంట్ నుంచి కొంత వస్తుంది కదా, అట్లా. కాబట్టి వాళ్ళు ఎంత తెలియదు కదా, అందుకు వీళ్ళు కూడా రిలీజ్ చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ రిలీజ్ ఎకనామిక్ సర్వే బికాస్ ఎవ్రీ స్టేట్ ఎకనామిక్ సర్వే డిపెండింగ్ అపాన్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫైన్ మీ కదా, దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. కాబట్టి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ఫోర్త్ కమింగ్ బడ్జెట్స్. ఇప్పుడు మీకు రాసిన డెఫినేషన్లో ఒక అంతిమ వస్తు సేవల విలువ ఆర్థిక సంవత్సరంలో అన్న ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీకు రాసుకున్న డెఫినేషన్ డెఫినేషన్ రాస్తారా? డెఫినేషన్లో చెప్పలే ఆర్థిక సంవత్సరం చెప్పిరా లేదా? ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ ఇయర్ అన్నా చెప్పాను అంటే దాని అర్థం ఇది తెలిసిపోయింది. కాబట్టి డెఫినేషన్ ఏంటంటే ఎస్ తీసేస్తాను రైట్. ఇట్లా మీరు మామూలుగా ఒకటే సూత్రం ఏంటంటే క్లాస్కు రావడం ఒకటి, రెండు 150% కమాండ్ ఓవర్ ద రన్నింగ్ నోట్స్, నాట్ 100, 150%. అప్పుడు ఏమైతుందంటే మీకు ఈజీగా మూవ్ అవుతుంది. క్లాస్ నెగ్గొట్టే ప్రయత్నం చేయకూడదు ఎట్ ఎనీ కాస్ట్ మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవాయిడ్ చేస్తే ఈరోజు చెప్పింది రేపు చెప్పాను నేను చెప్తానా? ఎవరు చెప్పారు? సినిమా అంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ సినిమా కాదు కదా. తర్వాత ఆఫ్లైన్ క్లాస్ వెరీ లెంతీగా ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా ఇంత చూపెట్టారు. ఎందుకు? ఆన్లైన్లో ఇంత చూపెట్టినప్పుడు ఒకవేళ అర్థం కాకపోతే ఎదుటికి నాదురు అంటారు, అదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం ఏం టచ్ చెప్తే తెలిసిపోతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే తేడా. ఆఫ్లైన్లో ఉన్న 50% మాత్రం చెప్తాను, మొత్తం చెప్పే క్వశ్చన్ లేదు. చెప్తే ఏమైందంటే లెంతీ అయిపోతుంది వీడియోస్. అదే సో ½ అవర్ వినగానే వద్దురా బాబు, ఎందుకంటే అది స్క్రీన్ చాలా ప్రాబ్లం అవుతుంది, పక్కన పెట్టేస్తాను. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్. అందుకోసమే కొన్ని ఎగ్జామ్స్కి ఆఫ్లైన్ అవసరం, ఆన్లైన్లో కష్టం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మనడు ఆన్లైన్లో పెట్టేస్తారు. ఇది మీరు కూర్చొని విన్నారు కదా, వాళ్ళు అంతసేపు లేదు 2 hours వీడియో అనగానే అబ్బో అంటారు. వేరే చదువుకోవాలి, వేరే చాలా మంది. ఇది అవసరమే కానీ తెలియదు ఆయనకు. అంటే సెకండరీ చూస్తారు ఆన్లైన్లో, ఫ్రీ కదా లేదా ఉట్టిగా వస్తుంది కదా అనేది ఒకటి. ఉచితం అనేది ప్రాబ్లం అవుతుంది. ఉచితం అంటే దాంట్లో ఏం లేదని అర్థం వస్తుంది. అట్లా అంటే మై సైకాలజీ అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇక్కడ డెఫినేషన్ చేద్దామా. డెఫినేషన్ ఏందా? డెఫినేషన్ రైట్. ఫైనల్ వాల్యూ ఆఫ్ goods and services in one financial year in a country. సరే పక్క పెట్టేసి ఇక్కడ మనకు ఇది వాల్యూ తెలిసిపోయింది. తెలిసిందా? వాల్యూ దేని వాల్యూ ఎట్లా వచ్చింది మీకు? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటూ అంతే కదా వాల్యూ. కాబట్టి ఈ మీకు నేషనల్ ఇన్కమ్ అనేది ఏ రూపంలో ఉంటుంది? మనీ సప్లై రూపంలో ఉంటుంది. ఇది కాన్సెప్ట్ రైట్. సో ఎకానమీలో చిన్న చిన్న పదాలే, బట్ వాటి ఇగ్నోర్ చేస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అందుకోసమే ఓకే. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ చెప్పండి. ఫైనాన్షియల్ ఏప్రిల్ 1 మార్చ్ అయిపోయిందా? అయిపోయింది. కాబట్టి మీకు నేషనల్ ఇన్కమ్ అనేది గూడ్స్ సప్లైలో వస్తుందా, మనీ సప్లైలో వస్తుందా? మనీ సప్లై. మనీ సప్లై డిమాండా సప్లైయా? సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది? ఇది మీలో మాత్రమే ఉండాలి. బయటికి పోయి నేషనల్ ఇన్కమ్ డిమాండ్ అసలు చెప్పు, ఇందుకే ప్రిపేర్ అవుతున్నావు కదా అన్నావు అనుకో, నీకు ఒక దెబ్బ కొట్టరు వాళ్ళు. మామూలు కోపం ఉండదు వాళ్ళకు. నేను 5 ఏళ్ళకి ప్రిపేర్ అవుతాను వచ్చిన మీరు తక్కువ అసలు జాతీయ అంటే ఇది తెలుసా? ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెసా? ఓకే, ఇది డిమాండ్ ఏంది, సప్లై ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత ఎక్స్పీరియన్స్ పట్టుకొని ఇట్లా మాట్లాడతావా? ఇట్లా ఒకసారి జరిగింది ప్రకాశంలో. మన స్టూడెంట్ కోచింగ్ తీసుకుపోయిండు, పక్కకు జైలు ఆయన గవర్నమెంట్. ఆయన కొంచెం వీళ్ళేంటంటే ఎకానమీ కోచింగ్ తీసుకున్నావా, సైన్స్ స్టూడెంట్ ఆయన కొంచెం ఎకానమీ కదా కొంచెం పోజ్ ఉంటుంది, ఇది చెప్పుకోవాలంట. మనోడు రివర్స్ అన్ని క్వశ్చన్లు వేస్తే వెళ్ళిపోయింది. అర్థం అంటే ఎందుకంటే మనం చెప్తాం కదా, ఆయన అకాడమీలో చదివాడు, అకాడమీలో చదివి అక్కడ నుండి టీచిస్తుండు. బట్ ఇక్కడ కాంపిటీ తెలియదు, మనోడికి ఒక రకంగా ఆడుకున్నాడు. నేను లెక్చరర్ పోయి నేను ఎంఫిల్ పిహెచ్డి అయిపోయింది సార్ చెప్పు. అదే అట్లా ఇది అకాడమిక్కి కాంపిటేటివ్కి తేడా. నువ్వు మేధావి అయిపోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అయితేనే ఇతరులను ఓడిస్తావు. అర్థమైందా? లేదా లేదు కదా, నువ్వు ఏదో ఎక్స్పర్ట్ అయితేనే కదా. దాదాపు కరెక్షన్ చేస్తుంటే సమానమైన నాడు సంపాదించాలి నువ్వు ప్రతి సబ్జెక్ట్లో. మామూలు జోక్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఎకనామిక్స్ నాకు కూడా తెలుసు, మీకు 10 సబ్జెక్టులు మాస్టర్ అయిపోవాలి మీకు కదా. మాస్టర్ కాకపోతే ఉద్యోగం అంతే కదా. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫుల్ స్ట్రెయిన్ తీసుకోవాలి, ఫుల్ స్ట్రెయిన్, మ్యాక్సిమం స్ట్రెయిన్ తీసుకోవాలి అంత వస్తుంది. ఇప్పుడు డిమాండ్, నేషనల్ ఇన్కమ్ అనేది డిమాండ్. ఎందుకు డిమాండ్? ఇప్పుడు క్యాష్ ఉంది కదా, ఇప్పుడు 100 రూపాయలు క్యాష్ ఉంది, 100 రూపాయలు క్యాష్ ఉంది. ఇదేంటిది? నేషనల్ ఇన్కమ్ డిమాండ్. దీంతో నీకు కొంట, డిమాండ్ కొనడం కదా భయ్యా. ఏం కొంటావు? వస్తువులు కొంటావు. వస్తువులు ఏమనాలి? సో దిస్ ఈజ్ డిమాండ్, దిస్ ఈజ్ సప్లై, బోత్ ఆర్ టు బి బ్యాలెన్స్డ్. ఇది ఎవరు చేయాలా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది ఎవరు చేయాలా? అర్థమైందా? ఇది కాన్సెప్ట్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ అంటే డిమాండ్ అనేది మన ఇంటర్నల్లో పెట్టుకోవాలి కానీ బయట చెప్పొద్దు. దాని మీనింగ్ అదే. అర్థమైందా? అది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిసి ఏమనాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ గవర్నమెంట్ సెనగొండ ఆయన ఓపీ లేదు, ఒకటే ఓట్ అనాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, దిస్ ఇస్ జీజీ, జనరల్ గవర్నమెంట్. జనరల్ గవర్నమెంట్ ఉపయోగించినప్పుడు అన్నీ వస్తాయి. సో జనరల్ గవర్నమెంట్స్ మస్ట్ స్ట్రైవ్, ఓకే, టు మ్యాచ్ ఎన్ఐ విత్ ఫైన్. కదా అది కాన్సెప్ట్. ఇక్కడ మనం చెప్పే విషయాల్లో కొన్ని మీకు దీనిపైన కమాండింగ్ కోసము చెప్తుంటాం. అది మీరు ఎగ్జామ్లో రాయొద్దు, పక్కనతో డిస్కస్ చేయకూడదు. ఒకవేళ డిస్కస్ చేసినావు అనుకో 2-3 గంటలు అవుట్, నువ్వు అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఊకుంటా, లేకపోతే ఎట్టట్లయింది, ఏం కథ, ఆవేశం అవుతుంది, ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఏదో నీ టైం పోతుంది. అది కాన్సెప్ట్. కాబట్టి ఒక్కటే లాజిక్. ఇలా అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు, పార్లమెంట్లో కూర్చునే ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఈ సీక్రెట్ చేసిన చాలు. ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారు, ఈ రెండు సమానమైతే అంతే. వాళ్ళ జేబుల డబ్బుకు వస్తువులు రావాలి. ఎక్కువ ధర ఉండొద్దు, నో ఇన్ఫ్లేషన్, నో డిఫ్లేషన్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అప్పుడు బయ్యర్ ఎఫెక్ట్ అవుతాడు, డిఫ్లేషన్ అప్పుడు సెల్లర్ ఎఫెక్ట్ అవుతాడు. ఇద్దరు హ్యాపీగా ఉండాలి. మార్కెట్లో బోత్ బయ్యర్ అండ్ సెల్లర్ మస్ట్ బీ ఇన్ హ్యాపీయెస్ట్ మూడ్.
దెన్ ఓన్లీ ట్రేడ్ మార్కెట్ రన్స్. ఒకరిని దెబ్బ కొట్టినవరకు అవుట్. ఇప్పుడు సెల్లర్ హ్యాపీగా ఉన్నాడు, బయ్యర్ లేడు, ఏం చేస్తాడు? సెల్లర్ కూర్చున్నాడా, తీరుడుకున్నాడు కదా. ఇప్పుడు బయ్యర్ సెల్లర్కు మంచిగా ఉన్నది, బాగానే ఉంది, ప్రైస్ హై ప్రైస్, నో బయ్యర్. ఏమే సెల్లర్స్ అందరూ కూర్చుంటారు, పుట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు లేరు బయ్యాలా? ఎందుకు లేరు? నువ్వు ధర ఎక్కువ ఫైన్ అడదా. మీరు ఏ సూపర్ మార్కెట్ పోయిన విపరీతమైన వస్తువులు ఉంటాయి, కానీ అందులో ఎంప్లాయీస్ అవపడతా ఉంటారు, కానీ జనాలు ఎక్కువ అవపడరు. ప్రైస్ తగ్గిస్తే అందరూ కొంటారు. దట్ ఈస్ రేషనల్ ప్రైస్. నో ఇన్ఫ్లేషన్ ప్రైస్, నో డిఫ్లేషన్ ప్రైస్, ఓన్లీ రేషనల్ ప్రైస్ ఈజ్ పర్మిటెడ్ టు పాసిఫై ద కన్జ్యూమర్స్ అండ్ సప్లయర్స్. పని మీకు అర్థమైంది అది? ఎస్. ఇది ఇప్పుడు చూడండి, తీసేస్తారు. ఇప్పుడు మీరు పోగానే ఎందుకు చదవాలంటే అంటే, ఇప్పుడు ఇంత ఒక 2 hours విన్నారు కదా, ఇదంతా మీరు ఇది కమాండింగ్ రావాలంటే రిపిటేషన్ చేయాల్సిందే. కాబట్టి సక్సెస్లో రిపిటేషన్ కూడా ఇంపార్టెంట్. అదే నేను రిపిటేషన్ చేయను, నో ప్రాబ్లం. ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నాడు, ఆ రిపిటేషన్ చేయడు, చూస్తాడు, ప్రింట్ పడుతుంది. ఎందుకు? ఆయన మైండ్ ఇట్లుంటుంది, ఫ్రెష్ ఉంటుంది, వైట్ ఉంటుంది పేపర్. మరి నీ మైండ్ ఇంటి పక్క ప్రాబ్లమ్స్, ఇంటి ప్రాబ్లమ్స్, అర్థమైందా, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అర్థమైందా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, మొత్తం అంతా చెత్త ఉంటుంది, చెత్త. ఇక పుస్తకం ఓపెన్ చేయగానే ఇంటి పక్కతో ఫైట్ చేస్తున్నట్టు, పోలీసులు మీరట్టు ఫైన్. అర్థమైందా? నేను ఎందుకు చెప్తాను సార్, ఇది ఒక ఖతర్నాక్ ఎగ్జామ్ కదా, మీ మైండ్లో ఏమైనా స్టేట్స్ ఉంటే తీసిపడేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దట్ స్టేట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్స్ యువర్ మైండ్ కెన్ బి ఎలిమినేటెడ్ వితౌట్ కన్సంప్షన్ ఆఫ్ టైం. ఎందుకంటే చాలా మంది చదువుతారు, లాస్ట్కు వాళ్ళకు కమాండింగ్ ఉండదు. ఎందుకంటే ఈ చదవడం అనేది షోపుటప్ అవుతుంది అంతే. లైబ్రరీ చదువుతున్నాడు, ఎప్పుడు చిన్న వదిలే ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడ ఎక్కదు. ఫైన్ అర్థమైందా? అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా మీరు చాలామంది చెప్తారు, సార్ చదవడం ఫీలింగ్ బాగుంది సార్, అర్థమైందా, బట్ ఎందుకో స్టార్ట్ చేయగానే ఎట్టో పోతుంది మైండ్ అంటే, దాని మీద ఏదో ఉంది లోపల, అది నీకేరక. కానీ నువ్వేం చేయాలి, ఇది కరెక్టా కాదా అనేది నువ్వు చూస్తే యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. పెప్సీకి ఒక 10 years CEO ఉంది, మన ఇండియన్, ఆమె పేరు ఇందిరా నూయి, పేరున్నారా? 10 years పెప్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ, ఇండియన్, 10 years CEO ఉంది. సో ఆమెను క్వశ్చన్ అడిగారు, మేడం ఇది అమెరికన్ కంపెనీ, దీనికి మీరు CEO ఉంది, 1 year 2 year కాదు 10 years కాచున్నారు, ఏది సీక్రెట్? ఏం చేయ బాస్, నేను ఒకటే చేస్తా, ఏంటంటే డిస్టింగ్విష్ ద రైట్ ఫ్రమ్ ద రాంగ్. మంచికి చెడుకు మధ్య డిఫరెన్స్ను తెలుసుకొని ముందుకు పోతా. ఇప్పుడు ఇది నేను చదువుతున్నా, చెదారా ఉంది, తీసిపడేస్తా, అట్లయితే నాకు కాన్సెప్ట్ తీసిపడేస్తా, ఇది రైట్. లేదు దీన్ని ఎంటర్టైన్ చేస్తా, మామూలు విషయం కాదు అంటే ప్రూఫ్ కూడా రాదు. ఆమె కరెక్ట్. నిజమే గెలుస్తుంది. అన్నెసెసరీ ఇష్యూస్ ఉంటాయి. మీరు అనొచ్చు ఎందుకు ఉంటాయంటే, ద పర్సన్ గ్రోన్ ఇన్ ఎన్విరాన్మెంట్. పర్సన్ తప్పట్లేదు, వాడు ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ చెత్త ఎన్విరాన్మెంట్, సో వీ హ్యావ్ టు జంప్ ఫ్రమ్ దట్ ఏరియా. నేను ఇందులోనే ఉంటాంటే అందులో ఉంటావు. మీకు అర్థమైందా? అట్లా అందుకోసమే ఏరియా మారితే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మొబిలిటీ అంటారు. మొబిలిటీ వల్ల ఎకనామిక్స్లో ఏమొస్తుందంటే ప్రొడక్టివిటీ వస్తుంది. ప్రొడక్టివిటీ ఏంటంటే శక్తి, ఉత్పత్తి చేయగల శక్తి. ఒక వస్తువును మీరు ఇండియాలో ఉత్పత్తి చేస్తే 100 రూపాయలు, ఇదే వస్తువును మీరు యూకేకి అమ్మితే 1000 రూపాయలు. ఇక్కడ ఏమైంది? ఇది అప్పుడు ఏమైంది అమౌంట్? అదేనా? మనిషి కూడా అంతే. ఎస్, మొబిలిటీ.
కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవి ఏమైతాయి అంటే చిన్న చిన్నవి మన మైండ్లో వచ్చేసిన తర్వాత మన స్టడీ ఈజీ అయిపోతుంది. అర్థమైందా? సో ఫినిష్. ఒక 5 years బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు రకరకాల ప్రాబ్లమ్స్, ఇట్లా మ్యారేజ్ అయింది, పిల్లలు, కథ కరకర. ఆమె రోజు చెప్తుండే నాకు. అదే క్లాస్లో మేము అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాం, ఇదే చెప్పాం. క్లాస్ నడిచినప్పుడు అప్పుడప్పుడు టచ్ చేస్తుండే. ఎందుకోసం అంటే ఫలించాలి కదా, చెప్పుకుని ఓడు కదా. అయితే మామూలుగా ఒకసారి నేను ఒక వర్డ్ అన్నాను, రిస్క్ రివార్డ్. ఒక వర్డ్ అని వదిలేసినట్ట. నేను ఎప్పుడో అంటే మామూలుగా మన క్లాస్ చెప్పేటప్పుడు అయితే మధ్య మధ్యలో మేము డైవర్ట్ చేసుకుంటాం స్టూడెంట్స్ను. ఎందుకు చేసుకోవాలా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పర్ఫెక్ట్ లేకపోతే సెట్ చేసుకోవాలి కదా, సెట్ చేసుకోవాలా. రిస్క్ రివార్డ్ నేను అనే మర్చిపోయాను అంతే. ఆయన పట్టుకుని రాసుకుంటారు రిస్క్ రివార్డు. నువ్వు రిస్క్ తీసుకుంటే నీకు రివార్డ్ వస్తుంది. చలో ఇంటికి పోయి వాళ్ళ అత్త తిట్టినా మామ తిట్టినా ఎవరిని తిట్టినా కానీ కాము చూసుడు మళ్ళీ అది. ఎందుకంటే రిస్క్ తీసుకోవాలా. తిడతారు పడాలా రిస్క్, కొడతారు పడాలా రిస్క్, రిస్క్. అర్థమైందా? దాని తర్వాత ఏమొస్తుంది? ఏసీటీ పోయినాక నాకు ఫోన్ చేసి, హాయ్ సార్ రిస్క్ రివార్డ్ అన్నది. వారు ఎవరు మాట్లాడుతున్నావు, రిస్క్ ఏంది, రివార్డ్ ఏంది, నీ పేరు ఏంటంటే అప్పుడు చెప్పింది అనమాట. మీ స్టూడెంట్ నా పేరు ఇందిరా, ఏసీటీ వచ్చింది, మీరు చెప్పిన సబ్జెక్ట్ కంటే నాకు ఇది టచ్ అయింది. ఎప్పుడు వాళ్ళతో ఆర్గ్యునేషన్, వాళ్ళ మాట కన్నా వీళ్ళు ఏం మాట. దీనివల్ల ఏమైతే డిస్టర్బ్ అవుతుంది కదా మైండ్. ఆమె తిడతా అంటే కూర్చుంది ఎడ్యూ చేయడానికి. అయిపోయిందా? వెరీ గుడ్, మంచి లాభం ఇవ్వాలి. అందుకోసం జనాలు అంటా ఉంటే పట్టించుకోరు, వాళ్ళ ఇష్టం ఇచ్చుకోండి. మీకు ప్రైమ్ మినిస్టర్ పివి గారు అదే పనిచేసింది. పివి గారు మల్టీలింగ్వల్ ఆయన. దేశాన్ని అంత మార్చిందంటే, జనరల్గా పిఎం కావాలంటే తప్పకుండా యూపీ నుంచి ఎంపీ కావాలి, అది రూల్. అది యూపీ నుంచి ఎంపీ అయితే వాడు పిఎం, లేదంటే యూపీలో మొత్తం లేపేస్తారు వాళ్ళు. ఇది 47 నుంచి ఉంది. అది 47 నుంచి. మోడీ కూడా అదే కదా. మోడీ చేసిండు, అమ్మ గుజరాత్ వద్దు వారణాసి పెట్టుకున్నాడు అంతే. అందుకే పోయింది అది. ఆ రీజన్ అది. వాళ్ళకి ఫీల్, ఎందుకంటే ఎక్కువ సీట్లు కదా. ఇప్పుడు యోగి ఒక్కడి పోదల్లా ఎన్ని ఉన్నాయని బై వస్తుంది, అయిపోయాయి. మిగతా దశలో కొన్ని వచ్చినా అయిపోయాయి. సో ఈ పీవీ ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి సౌత్ నుంచి వచ్చింది. సౌత్ కరీంనగర్ డిస్టిక్ అయినా వంగర అని ఇప్పుడు వనల కిందకి వచ్చింది. కానీ వంగర కరీంనగర్ దగ్గర ఉంటుంది. బార్డర్లు ఉంటుంది వంగర విలేజ్. సో ఆ క్యాండిడేట్ ఏంటంటే ఇలా 1947 నుంచి మీకు 1991 40 years ఇండియన్ ఎకానమీ జీరో, నథింగ్ వాజ్ దేర్. ఇక్కడ పిఎం అయిన తర్వాత ఈయన ఏంటంటే, నేను సౌత్ కాబట్టి వీళ్ళు నన్ను లేపేస్తారు షూర్, ఏదో లక్కులు అయినా రాజుగారి పోయింది కాబట్టి నేను ఎట్లుండాలి మరి. చలో ఈ 40 ఏళ్ళ చరిత్రను మార్చేటోడు కావాలి ఎకానమిస్ట్. చలో ఎకానమిస్ట్. లోక్సభలో ఉండేవాడు ఎవరు లేరు, రాజ్యసభలో ఎవరు లేరు. ఈయనకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక్క ఎంపీ కూడా ఎకనామిక్స్ రాదు, ఏం చేయాలి? ఆయనకు డౌట్ వచ్చి వెంటనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి, నువ్వు ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఏమన్నాడు, సరే ఏప్రిల్ 1st వస్తారు. ఇదేంటి నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను ఫోన్ చేస్తున్నాను, అరే నేను ఒక ఆర్బీఐ గవర్నర్ను, నేను రిటైర్డ్ ఏదో ఒక సంథింగ్ ఏదో ఉన్నా ఇంట్లో, నువ్వు చీఫ్ ఏమంటే ఏదంటే నాకు అర్థం కాదు. నేను ఎంపీకి గెలవాలి ఇప్పుడు కాదు బాస్. నిజంగా నువ్వు ఎంపీకి నిలబెడితే నీ ఇంట్లో నీకు ఓటేరు, ఆ విషయం హార్డ్ వర్క్ చేసే వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని పట్టించుకోవాలి. గుర్తుపెట్టుకో. ఎందుకోసం అంటే వాళ్ళు టైం ఇవ్వరు, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. లేదా పైకి పోలేరు వాళ్ళు. అందుకే ఈ యుఎస్లో విదేశాల లోపల విడాకులు ఎక్కువైతాయి. ఇంటలెక్చువల్స్ అందరూ అందుకే ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కాదు, ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు, 5 6. అందుకే మనోడు ఒక మ్యారేజ్ ఇట్లా ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ కొట్టుకుంటూ చివరికి అర్థమైంది అదే ఉద్యోగం, అదే రిటైర్డ్, అదే పూలదండ అయిపోతుంది. ఎందుకంటే ఈ అడ్డం వస్తాయి గొడవ పెట్టుకుంటే కూడా ఆపుతారు. డోలు గొడవ పక్కన ఫైట్ అవుతుంది అది. అందుకే అది కూడా ఇండియన్స్కి ఫ్రీడమ్ ఇస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంటలెక్చువల్స్ ఉంటారు ఇక్కడ. కీప్ అసైడ్. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిండు, బ్రదర్ ఇక్కడ మొత్తం 40 years ఫినిష్, నథింగ్ వాజ్ దేర్, నువ్వు ఏం చేస్తావు తెలియదు. ఈయన చెప్పినట్టే, సార్ ఇక్కడ డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది, ప్రైస్ అప్ అయింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఇది రిసెషన్ వస్తుందని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వచ్చి. అది తెలిస్తే నేను ఏం పెట్టుకోండి అర్థం. అట్లా కాదు భయ్, ఎందుకంటే నాకు ఏం తెలియదు. 16 భాషలు మాట్లాడతా,
ఎకనామిక్స్ రాదు. నీకు అందుకే కాల్ చేస్తే రిజిస్ట్రేషను, ఇన్ఫ్లేషను ఇది ఎక్కువైంది. అవసరమా? వాట్ ఎవర్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్, బట్ సెటరేట్ ది ఎకానమీ. సో ఇండియాలో డిమాండ్ ఇంత ఉన్నది, సప్లై తక్కువ. 84 crore పీపుల్ డిమాండ్. ఎందుకు? పీపుల్ హ్యావింగ్ మనీ, దే కెన్ పర్చేస్. కాబట్టి జనాభా డిమాండ్ సప్లై అంటే ఏమంటావు? డిమాండ్. బయట చెప్పక మళ్ళా జనాభా డిమాండ్ సప్లై అంటే సప్లై అంటారు. ఎందుకు? డిమాండ్ అంటే జనం దగ్గర ఏముంటుంది? మనీ ఉంటుంది కదా, డిమాండ్. సో డిమాండ్ ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసినట్టే ఈ తిరుగుబోద్దు, డిమాండ్ తిరుగుబోద్దు. జనాలు స్పీచ్, ప్రజలారా మీరు ఎవరు పిల్లలు అనొద్దు, వన్నారు నన్ను, లేదా అసలు నన్నే కావాలి అదే చెప్పిననుకో, ఆల్రెడీ ఇదివరకు చూపెట్టింది. ఇందిరాగాంధీకి సినిమా చూపించారు, అర్థమైంది? ఆమె గట్టి చేసింది. రెస్పెక్ట్ ఆపరేషన్ అంటే తీసుకపోయి ఆమె ఓడించారు. ఆమె పిచ్చి చేసి నేషనల్ లెవెల్ చేసి పెట్టి అంతా మీకు తెలుసా?